రాష్ట్రంలో ఒకవైపు చమురు కష్టాలు, అంటే పెట్రోల్ కష్టాలు, డీజిల్ కష్టాలు, దాంతో ముడిపడి ఉన్న వ్యవసాయ రంగానికి, దాంతో ముడిపడి ఉన్నటువంటి నిత్యావసర సరుకులు, దాని ద్వారా అన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇప్పటికే ఇరాన్ యుద్ధం ద్వారా ఎక్కడ లేని నష్టాల్లో, కష్టాలు ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం చమురు, పెట్రోల్, డీజిల్కి సంబంధించి సీరియస్గా దృష్టి పెట్టలేదు అని, అందుకే ఆంధ్రప్రదేశ్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి అని, పరిస్థితి సీరియస్గా ముదిరిన తర్వాత ముఖ్యమంత్రి గారి సమీక్షలు పెట్టి చమురు కంపెనీల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అని, ఇంతకుముందు చమురు కంపెనీలకు క్రెడిట్ ఇచ్చేటివి ఇప్పుడు క్రెడిట్ ఇవ్వడం లేదు కాబట్టి వాళ్ళు వాళ్ళు క్రెడిట్ ఇవ్వడం లే కాబట్టి ఇక్కడ బొంకులు చాలా వరకు మూతపడిపోయినాయని అధికారులు కూడా ముఖ్యమంత్రికి చెప్పారని, సమస్య దీన్ని పరిష్కరించాలి, వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని చెప్పి వార్తలు వెలువడుతున్నాయి. ఈరోజు కూడా చూస్తే మళ్ళీ పెట్రోల్ పంపుల దగ్గర నో స్టాకులు, క్యూలు ప్రొద్దునే టీవీలలో, డిజిటల్ ప్లాట్ఫామ్ మీద కనిపిస్తూనే ఉన్నాయి. మనం కనుక చూస్తే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ సీరియస్ ఇష్యూను అడ్రస్ చేసే క్రమంలో కూడా ప్రభుత్వం అకౌంటబిలిటీ ఖచ్చితంగా ఫీల్ అవ్వలేదు. గత ప్రభుత్వం మీదకో, జగన్ గారి మీదకో, ఇంకెవరి మీదకో నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పితే ఇది ఒక సమస్య, దీన్ని మనం సీరియస్గా తీసుకోవాలి, మనం ఒక అకౌంటబిలిటీ ఫీల్ అవ్వాలి అని ఈ ప్రభుత్వం ఒక్కటంటే ఒక అంశం మీద కూడా, మీరు దేని గురించి అయినా చూడండి, ఇంకా ఎవరు బయటకు రాలేదా? ఇప్పుడు డీజిల్, పెట్రోల్ సమస్య మీద కూడా పెట్రోల్ కంపెనీలు క్రెడిట్ ఇవ్వడం లేదు. ఇప్పటికిప్పుడు ఇలా నిర్ణయం మార్చుకోవడం వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్రోల్ కంపెనీలను, డీజిల్ కంపెనీలను బెదిరిస్తున్నారు. జగన్ బెదిరింపులకు భయపడి వాళ్ళు ఇవ్వడం లేదు. ఈ కొరతకు కారణం జగనే అని చెప్పి కూడా ఎవరెవరు ఇంకా బయటకు రావాల్సింది రాలేదా? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చమురు కంపెనీలను బెదిరించలేదా? బెదిరించి ఆంధ్రప్రదేశ్లో సప్లై చేయకూడదని చెప్పి ఏమైనా వార్నింగ్ ఇవ్వలేదా? బహుశా ఈపాటికి ఇచ్చి ఉండాలి, ఈపాటికి ఎవరెవరు వచ్చి ఉండాలి, ఆ మాట మొదలెట్టి సోషల్ మీడియా కూడా రీసౌండ్ ఇచ్చి ఉండాలి. ఇంకా స్టార్ట్ అవ్వలేదా? మళ్ళీ తన మీద డౌట్ రాకుండా తను లండన్ వెళ్ళిపోయారు. ఇక్కడ ప్రజలను కష్టాల్లో పెట్టేసి డీజిల్, చమురు దొరకనీయకుండా చేసి, డీజిల్, పెట్రోలు అని చెప్పి ఎవరో ఒకరు ఖచ్చితంగా వస్తారు, రావాలి. ఇప్పటికే మనం ఏమైనా మిస్ అయ్యామేమో, లేకుంటే ఏ సెకండ్ అయినా కూడా వచ్చేస్తారు. ఈ సమస్య పరిష్కారం అయితే చంద్రబాబు గారు సీరియస్ అయ్యారు, సమస్య పరిష్కారం అయింది అంటారు. లేదు, ఇంకా ఇలాగే నో స్టాకు, కొరత కంటిన్యూ అయితే ఖచ్చితంగా జగన్ మీదకే నూకేస్తారు. వాస్తవానికి రాష్ట్రంలో పరిస్థితి ఎట్లుంది, ఎన్ని అవసరం అవుతాయి, వీటన్నిటి మీద ముందే ప్రభుత్వం ప్రిపేర్ అయినట్లు కూడా కనిపించలేదు. మంత్రి నాదెండ్ల మనోహర్ గారేమో కావలసినంత ఉంది, ప్రజల ఆందోళనతోనే కొరత కనిపిస్తుంది అంటారు. ముఖ్యమంత్రి గారి దగ్గర అధికారులేమో అసలు వాళ్ళు క్రెడిట్ ఇవ్వడం లేదు కంపెనీలు, అందుకే చాలా పెట్రోల్ బంకులు మూసేస్తున్నారు అంటారు. దీన్ని పరిష్కరించండి అని ముఖ్యమంత్రి గారు అంటారు. మంత్రి ఒక వాదన, అధికారుల మరొక సమర్థన, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మరో రకమైన ఆదేశాలు. ఆశ్చర్యం, ఒక్క సీరియస్ ఇష్యూను కూడా ప్రభుత్వం ఒక అకౌంటబిలిటీ ఫీల్ అయి సార్ట్అవుట్ చేసిన కథే లేదు.